దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పి మాటలు తెలుసుకొనుమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకున్న వలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖంలో నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. ఈ దర్శనం సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనములకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చిందని అతడు నాతో చెప్పెను. అతని ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖం మేలకు వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియకు ఒకడు నా పెదవులను ఉండగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలుచున్న వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడ, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయేను. నా ఏలిన వాని దాసుడనైన నేను నా ఏలిన వాని ఎదుట ఏలాగున మాటలాడుదును. నా బలము తొలగిపోయేను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాడు. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడమైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పింది. దేవుడి లేఖన భాగం గురించి ఆశీర్వదించుకున్నాక చదవబడిన లేఖన భావన ఆశించి పిలిచి అందరి జీవితంలో మీరు ఫలించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వాక్యంగా మీరు మార్చండి తండ్రి. ముఖ్యంగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, కంప్యూటర్ ట్రైనింగ్, మెడికల్ ఎంట్రన్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, బ్యాంక్ ఎగ్జామ్, ప్రమోషన్ ఎగ్జామ్, రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్, దేవా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నా ప్రభా ఇంకా ఏ విధానంలో ఎగ్జామ్స్ రాస్తున్నారో, పీజీ మా ప్రభా మెడికోస్ దేవా నా ప్రభా ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, ప్రమోషన్ ఎగ్జామ్ కానివ్వండి, ప్రతి దాంట్లో జ్ఞానాత్మతో నింపి నీవే మహింపరచుకోమని దేవా. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు నా తన ఆ ప్రాంతంలో జాబ్ చేస్తున్నారు, మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్కి వెళ్ళారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సంతోషం ఇచ్చిన ఆరోగ్యానికి, ప్రశాంతికి ఇచ్చిన సుఖమైన ప్రసవాన్ని బట్టి మేము స్తుతిస్తూ మమ్మను మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తున్న చేస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆల్రెడీ టెలికాస్ట్ అయితే అనేకులు కూడా పంపించాను. నెట్టున్నందుకు దేవుడికి స్తోత్రం. త్వరగా అయిపోతున్నాయి. ఇప్పుడు గాబ్రియల్, మిఖాయల్ అనే దేవదూతలు ఉన్నారు, ఇద్దరు. ఈ యొక్క అధ్యాయంలో చాలా అధ్యాయంలో గాబ్రియల్ ఉంటారు, కొన్నిట్లో మిఖాయల్ ఉంటాడు. కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. అందుకే వారిద్దరి గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇద్దరు ఏం చేశారు అన్న విషయాలు ఇప్పుడు చదివిన లేఖన భాగంలో మనం చూస్తే, దానియేలుకు పలుమార్లు ఎవరు మాట్లాడినారు చెప్పండి. దానియేలుతో పలుమార్లు ఎవరు మాట్లాడినారు? అది ఎందుకు ఇప్పుడు నేను చెప్పాను కదా, టాపిక్ గాబ్రియేలు, మిఖాయేలు అన్నాం. కాబట్టి గాబ్రియేలు, మిఖాయేలు వీళ్ళు ఎక్కువ సార్లు మరి దానియేలు అధ్యాయంలో ఏదైతే ఆయన బాధపడి ఉంటాడో అప్పుడు గాబ్రియేలు దూత దేవుడు పంపించి ఆయనకి ఏమని చెప్తున్నాడు దానియేలు కంటే పదే నీవు బహు ప్రియుడవు. ప్రార్థన ముగియక ముందే 9వ అధ్యాయంలో అంటాడు. అలాగే నీకు ఈ దర్శనం యొక్క భావం చెప్పమని దేవుడు నాతో పంపించాడు అంటాడు. మిగతా వాటి భావాలన్నీ దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడే ఎంతో మాట్లాడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అక్కడ రాజుల గురించి పన్న కళల భావాలన్నీ కూడా తెలుసుకుంటారు. వాళ్ళకు వచ్చిన దర్శనాలు, కళలు, భావాలన్నీ కూడా తెలుసుకున్న దానియేలు మరి తనకు వచ్చినటువంటి దర్శన భావం గురించి చెప్పడానికి తండ్రి అయిన దేవుడు ఎందుకు ఈ యొక్క గాబ్రియేలును పంపించాడు?
చెప్పాలి. దానియేలు అవన్నీ అర్థం కాక దుఃఖపడుతుంటే దాన్ని పడిపోయింది. అది ఆయన కన్ఫ్యూజన్ మైండ్ లో ఉన్నాడు. ఏంటి 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 అని ఇంకా అస్సలు ఏం ఆలోచన. మనం కూడా కొన్ని పరిస్థితులను బట్టి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో. అలాంటప్పుడు వచ్చి బలపరిచి ధైర్యపరిచి ఆయనకు ఏమని చెప్తారంటే, నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, బహుప్రియుడు. 11వ వచనం చదవండి, 10వ అధ్యాయం 11. దానియేలు బహు కొంచెం కాదంట, ఎంతంట? బహుప్రియుడు కనుక నేను నీ ఎందుకు పంపబడితిని, దేవుని చేత పంపబడితిని. ఏదైతే నువ్వు ప్రార్థన చేసినవన్నీ దేవునితో మాట్లాడినాడు. దేవునికి జ్ఞానం, ఆత్మ జ్ఞానం ఇచ్చాడు, ఆత్మ బలం, ఆత్మశక్తిని ఇచ్చాడు, అవన్నీ తెలుసుకున్నా. కానీ వీటి గురించి తెలిసేటప్పుడు దేవుని యొక్క స్వరూప దర్శనం తెలిసి, తర్వాత దినముల అంతమందు జరిగిపోయే వాటన్నిటి ఆయన 9వ అధ్యాయంలో తెలిసినప్పుడు బహు దుఃఖాక్రాంతుడైపోయినాడు. 3 వారములు ఆయన దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే మరి గాబ్రియేలు ఎప్పుడు పంపబడ్డాడు? ప్రశ్న. 3 వారాలు ఆయన ప్రార్థన చేయడానికి సిద్ధమైనాడు కదా. మరి గాబ్రియేలు ఎప్పుడు పంపబడ్డాడు? 21వ దినము 20 లాస్ట్ చెప్పాలి. మీ డౌట్ అందుకే చదివేటప్పుడు బాగా వినాలి. ఇక్కడ చూడండి, 12వ వచనం చదవండి. అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకోవాలని, నీ మనస్సును తెలుసుకోవాలి అని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని మొదటి దినము. నేను అందుకే మీరు ప్రతి పదాన్ని వినండి, అప్పుడు మీకు ప్రశ్నకు వెంటనే జవాబు వస్తుంది. చదివేటప్పుడు ఊరికే ఏదో కాదు, మీరు బైబిల్ చదివినా ఎవరైనా చదివినా ప్రతి పదాన్ని మనం దానిపైననే మనం కాన్సన్ట్రేషన్ ఉండాలి, వేరే వాటిపైన ఉండకూడదు. అప్పుడు వెంటనే మనం ప్రశ్నకు జవాబు ఇవ్వగలుగుతాం. దేవుని వాక్యం చాలా శక్తివంతమైంది, మార్మికమైంది, మన పుస్తకాలు చదివినట్టుగా కాదు. మొదటి దినమే చూసారా ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. మనం కూడా చాలా సార్లు 40 days 50 days మన ఫాస్టింగ్ ప్రే చేసేటప్పుడు మొదటి వారంలోనే మనం మొదటి రోజు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది. మొదటి రోజు కొన్ని ప్రే రిక్వెస్ట్ ఇచ్చింటారు, వాటికి వారంలోనే జవాబు వచ్చేసింది. ఇప్పుడు జనవరిలో మొదటి తేదీ మనం తీసుకున్న వాగ్దానం మొదటి వారంలోనే నెరవేర్చినాడు దేవుడు. అన్ని జిల్లా అనేక ప్రవాహంలాగా పంపిస్తాను అని పంపించినాడు. నేను నీ పైన దృష్టించి నీకు ఆలోచన చెప్పిస్తానన్నాడు. ఏం ఆలోచన ప్రభువా అనుకున్నాను. వెంటనే పిల్లలు ఇంతమంది వస్తున్నారు కదా, ఫ్రైడే రోజు 7 to 9 పెట్టేసాయి. చూసావా, 9 అంటే 9:30 దాకా ఉంటున్నాం మనం. హల్లెలూయా. దేవుడు వెంటనే ఇక్కడ కూడా వెంటనే వచ్చినాడు. ఒక్కొక్కసారి వెంటనే మన కోసం దేవుడు ఆశీర్వాదం బాగా తీసుకొని వస్తాడు, కానీ కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇక్కడ మొదటి దినంలోనే గాబ్రియేలు వచ్చాడు. అయితే ఏమైందంట చెప్పండి, ఇది చాలా పదే చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినంలో నన్ను ఎదిరించాను. ఇది బాధ. చూసారా, వెంటనే పోయి నువ్వు చెప్పుకొని దేవుడు పంపించినాడు. కానీ 21 దినములు గాబ్రియేలు రాకుండా ఎవరు అడ్డుకున్నా అంట? అధిపతులు. మనం కూడా నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా నీకు ఈడ 21 రోజులు, నీకు సంవత్సరం అడ్డుకునే వాళ్ళు ఉంటారు, 2 సంవత్సరాలు అడ్డుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ప్రార్థన చేయకుండా, సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన చేయకుండా, బుధవారం బైబిల్ స్టడీ జరగదు అనుకుంటారు మామూలుగా. ఇక్కడ దానియేలుకే ఇంత వచ్చినప్పుడు మనం ఏ పాటు కాదు, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అయితే దానియేలు ఓపికతో అన్ని సహించినాడు. దేవా నాకు చెప్పని 21 రోజు ఎంత ఓపికతో ఆయన ఎదురు చూసినాడు. చూసారా, మనమైతే అసలు అంత ఎదురు చూస్తే ఉండవు, వెంటనే కావాలి, అడిగింది వెంటనే ఇవాళ దేవుడు. ఎంత నిరాశ పడతా ఉంటాం. దానియేలు అలా చేయలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాయి. మిగతావంతా కూడా రాత్రి ప్రార్థిస్తే ఉదయం కదా దేవుడు చెప్పేసినాడు. అంత క్రిటికల్ కండిషన్ ఎవరు మంత్రులు శాస్త్రులు ఆ ప్రపంచంలో ఉండేవాళ్ళు ఎవరు చెప్పలేకపోయినారు కదా, జ్ఞానులు ఎవరు చెప్పలేక. ఇది దైవికమైనది, ఇది శాస్త్రులు పరిచయాలు ఎవరు చెప్పలేరు.
కానీ దేవుడే ఆయన బయలుపరచాలి. అందుకే దేవా ఇదేంటి ప్రభువా అని ప్రార్థిస్తున్నప్పుడు దానియేలుకు ఆలోచన రావాలి. కానీ దేవుడు మౌనంగా గాబ్రియేల్ని పంపి బాగా వివరించుకో, ధైర్యపరచు దానియేలును అనేసి దూతనే పంపిస్తే ఆ దూత దానియేలు దగ్గరికి రాకుండా పారసీక దేశపు యొక్క అధిపతి అడ్డుకున్నా అంట. ఈ రాత్రి అధిపతులు లేకపోతే కాపరులు, సంఘ పెద్దలు, సంఘంలో ఉండే కొంతమంది దేవునికి విరోధమైనటువంటి వ్యక్తులు నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నావు. గుర్తుపెట్టుకోండి, సంఘంలో వాడబడకుండా ఎప్పుడు ఒక్కనే వాక్యం చదవనికా, ఒక్కనే ప్రార్థన చేయనికా, ఒక్కనే పాట పాడనికా సపోర్ట్ చేస్తుంటారు. ఎంతమంది పిల్లలకు పాడటము, వాక్యం చదవటం దేవుడు తలాంతి ఇచ్చినాడు, వాడరు. కానీ దేవుడు నిన్ను వాడేలా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు సునంద మధ్యాహ్నం సాక్ష్యం అదే. తను చర్చికి పోవాలనుకున్నది ఆత్మ ఇక్కడికి నడిపించాడని చెప్పింది. విన్నారు కదా సాక్ష్యం? విన్నారా లేదా? వాడబడింది. హల్లెలూయా. ఇక్కడ మనకి ఎన్ని ఆటంకములు వచ్చినా, ఆటంకం రాక మానవు కానీ ఎవరి వలన ఆటంకములు వచ్చినా వాళ్ళకి ఏంటి? శ్రమ. ఈ 21 రోజు ఏం చేస్తున్నాడు అంటే పెనుగులాడుతున్నాడు. అధిపతి పోనీయకుండా గాబ్రియేల్ అంటే అధిపతి కంటే గాబ్రియేల్ అని తక్కువ అని మీరు అనుకోవచ్చు. అట్లని కాదు, వాడు కొన్ని ఆ అధిపతిలో దురాత్మ ప్రవేశించుంటుంది. లూసిఫర్ వాడు ఆటంకపరుస్తుంటాడు అనమాట. అధిపతుల్లోకి, కొంతమంది కాపర్లోకి, కొంతమంది సంఘ పెద్దల్లోకి, స్త్రీలలోకి దురాత్మలు ప్రవేశిస్తే వాళ్ళు సంఘాలను, కుటుంబాలను, వీధులను, దేశాలను, పట్టణాలను పాడు చేస్తారు. అది జనరల్. మనం ఎన్నో యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది అంటున్నారు పాస్టర్లు ఇట్లా చేస్తారా అంటే చేస్తారు. ఎందుకు? వాళ్ళు దురాత్మ ప్రవేశిస్తే అట్లే చేస్తారు. ఆ పాస్ట్ ఏంటి, ఈ పాస్ట్ ఏంటి, మనం అంతా నాకు చెందేస్తూ ఉంటారు. అక్క వీళ్ళ కోసం ప్రార్థన, వీళ్ళ నుంచి ఎంత అవమానాలు వస్తుంది చూడని సెండ్ చేస్తారు కొన్ని. అలాగా ఇక్కడ నిజంగా అంత ఇదిగా ఉన్నా కూడా గాబ్రియేల్తో వాడు వైరం పెట్టుకున్నాడు. అప్పుడు గాబ్రియేల్ ఏం చేస్తున్నాడు అంటే వెంటనే దేవుడు, దేవా నువ్వైతే పోయి చెప్పమన్నావు, నేను చెప్పడానికైతే వచ్చా, కానీ వీడు నాతో ఎంత వైరం చేస్తున్నాడు చూడండి. అది చెప్పినప్పుడు వెంటనే మిఖాయేలు వచ్చినాడు. గాబ్రియేల్ యొక్క పని ఏంటంటే కేవలము వర్తమానం చెప్పేదే, యుద్ధం చేసేది కాదు. మౌనంగా ఉన్నాడు. వాడు ఏమేమో వదులుతున్నాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన పని ఏమి? చెప్పిన పని చేయడం మాత్రమే. ఏం చేయలేకపోతున్నాడు. వీడేమో గట్టిగా ఏమేమన్నాడో పాపం. ఎంత ఇదిగా బాధపెట్టినాడో గాబ్రియేల్. దేవునికి మొరపెడితే మిఖాయేలు పని ఏంటంటే ఎవరైతే దేవునికి విరోధంగా అంటారో వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ తల చిదగొట్టే వాళ్ళ కింద పంపిస్తారు. అందుకనే ఒక్క రోజులో 185,000 మందిని ముట్టేశాడు మిఖాయేలు. మిఖాయేలు యుద్ధ వీరుడు. హల్లెలూయా. అప్పుడే గానీ శుభవర్తమానం గానీ మనకు మంచి సమాచారం తీసుకొచ్చేది, మనకు వాక్యం యొక్క మర్మాలు తెలియచేసేది కూడా గాబ్రియేలే. గుర్తుపెట్టుకోండి. మనం భయపడుతుంటే మనం ధైర్యపరిచేది గాబ్రియేలే. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము మనతో ఉండి మనలో ధైర్యపరిచేది, మనల్ని బాగుపరిచేది, మనల్ని మరి బలపరిచేది, మనల్ని నడిపించేది, ఇవన్నీ కూడా గాబ్రియేల్. అక్కడికి పోండి, ఇక్కడ పోండి గాబ్రియేల్ చెప్తుంటాడు. గొర్రెలు చెప్పారు చూడండి, మీరు అక్కడికి చెప్పినాడు కదా అన్న. కానీ మిఖాయేలు అది కాదు. మిఖాయేలు మౌనంగా పోరాడతాడు. మిఖాయేలు ఏమి నోరేం చెప్పడు. ఏం చేశాడు? దేవుడు నేను గద్దించిన దాకా అంటాడు. కొన్నిసార్లు తీర్పు తెగించక వాడిని వదిలేసినాడు. మోషే యొక్క శరీరం గురించి వాడు తర్కం చేస్తూ ఉంటే యూదా పత్రికలో ఒకటే పత్రిక ఉంటుంది, దాంట్లో మీరు చదవండి. 7 నుంచి 9 వచనాల దాకా చదివితే మోషే యొక్క శరీరం గురించి వాడి శరీరాన్ని నేను తీసుకుపోతా అంటున్నాడు. ఎందుకని వాడు తీసుకుపోతా అని చెప్పాలి మీరు. కరెక్ట్ చెప్పినాడు బాబా. మోషే శరీరాన్ని ఆధారం చేసుకొని ఒక పెద్ద విగ్రహం చేసి అందరు మోషేకి పూజ చేయండి, దేవుడు కాదు మోషేనే దేవుడు, మోషే కదా నీళ్ళు పంపించింది, మోషే కదా అది చేసింది ఇది చేసింది అని మోషేని ఒక దేవతగా చేయడానికి విగ్రహ ఆరాధన. వాడు బతుకంతా విగ్రహ ఆరాధన బతికే. దేవునికి వ్యతిరేకంగా పోరాడమే వాడి పని. అప్పుడు వెంటనే శరీరాన్ని ఇవ్వలేదు. సమాధి కట్టి మోషే యొక్క స్టాచ్యూ పెట్టి అక్కడంతా కొబ్బరికాయలు కొట్టి పూలు వేసి అవేసి చేయడం. అందుకే మోషే శరీరం దేవుడు కనపడకుండా దేవుడే దూతలతో సమాచారం. ఆ దూత ఎవరు? ఈ మిఖాయేలే చేశాడు. హల్లెలూయా. దేవుని దూతల ద్వారా
చేయబడినాడు మోషే, పరిశుద్ధులు కాబట్టి. పరిశుద్ధులకు దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధులు దేవుని స్వరాన్ని వింటారు. పరిశుద్ధులకు దేవుడు దూతలను పంపిస్తాడు. అక్కడ మనం మగ్దలేనే మరియ వాళ్ళు వెళ్ళినప్పుడు పేతురు యోహాను కలపలేదు. అంటే వాళ్ళు పరిశుద్ధులు కాదంటే పరిశుద్ధులే, కానీ వాళ్ళ అపనమ్మకంతో, భయంతో, అలజడితో, కలవరంతో ఉన్నారు. హృదయము కంపరంగా ఉంది కాబట్టి దూతలు కనపడలేదు. కానీ ఈమె ప్రశాంతంగా ఉంది, అందుకని ఈమె దూతలు కనపడినారు. మగ్దలేనే మరియకు దూతలు కనపడినారు, కానీ కనపడి ఇక్కడ లేడు మీరు పోండి అని దూతలు చెప్పారు. దూతలు చెప్తే వాళ్ళు వెళ్ళినారు. కానీ వీళ్ళకి మాత్రం మరియ చెప్పింది, ఏసై లేచాడు కానీ ఎవరో తీసుకుపోయినారు, ఏమో సంథింగ్ డౌన్ అని ఏమేమో చెప్పినారు. గుర్తుపట్టుకో, ఎందుకు మరియ కనపడినాడు దూతలు, ఎందుకు పేతురుకు యోహాను కనపడలేదు. కొన్నిసార్లు ఎవరికైనా దూతగా ఈమె కనపడించాలా అనేవాళ్ళు ఉంటారు. మగ్దలేనే మరియ దూతలు కనపడినారంట అనే వాళ్ళు హేళన చేసేవాళ్ళు. కానీ యాక్చువల్ దూతలు కనపడినారా, ఏసై కూడా కనపడినారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులైన, పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి అద్భుత కార్యాలు చేసినటువంటి శిష్యులైన వాళ్లకు యేసై కనపడ్డారు. గుర్తు పెట్టుకోవాలి మనం, ఎందుకు వాళ్ళకి అప్పుడు కనపడలేదు. వాళ్ళకు ముందు వాళ్ళకే అధికారం ఇచ్చి పంపించాడు. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినారు వాళ్ళు. వాళ్ళు ఆశ్చర్యకార్యాలు చేశారు. అయినా కూడా యేసై వాళ్ళకు అగుపరుచుకోలేదు. ఆయనకు అగుపరుచుకోవడానికి అప్పుడు కాదు, ఎప్పుడు బయలుపరుచుకొని అప్పుడు బయలుపరుచుకున్నారు. ఇక్కడ కూడా మనం చూస్తే ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఈ దర్శనాలు అనేది దానియేలుకు వచ్చింది. అప్పుడు ఈ యొక్క నిజంగా గాబ్రియెల్ చెప్తున్నాడు, అప్పుడే నేను వస్తున్నా కానీ వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు నాకు ఎవరు సహాయం చేయలేకపోయారు, కానీ ఎవరు సహాయం చేశారంట, మీకాయలు. ఎంత మంచిగా చక్కగా చెప్తా ఉన్నాడు చూడండి, ఎంత చక్కగా చదవండి. 25వ వచనం. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయిలను ఒకడు నాకు సహాయం చేయవచ్చు. మిఖాయేలు 20 నుంచి మనం చదివితే అక్కడ ఎంత తేటగా అతడు, నేను ఎందుకు నీ యుద్ధకు వచ్చినో అది నీకు తెలిసినది కదా, నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయడం మరలా పోయేదను. వాడు మళ్ళా ఏమేమో చేస్తాడు, మళ్ళా పోతానే. ఎంతలా ఎట్లా చూడండి, మరలా పోయేదని అంటే నీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు ఏ ఆటంకం రాకుండా దేవునికి తోడుగా ఉంటాడనే మాట ధైర్యపరుస్తున్నాడు. నేను బయలుదేరి చుట్టగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథం ముందు రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలు కాక ఈ సంగతులను గురించి నా పక్షంగా నిల్వ తెగించిన వాడు ఒక్కడును లేడు. చూసారా, మిఖాయేలు వెంటనే దేవుడు పంపించాడు. ఈ రాత్రి కాలశంలో నీకు ఒక్కరు కూడా సహాయం చేయకపోతే సహాయం చేయడానికి దేవుడు పంపిస్తాడు. దానియేలుకు 2 దూతలు పంపించిన దేవుడు నీకు కూడా పంపిస్తాడు. ఈ గాబ్రియెల్ కంటే మిఖాయేలు కంటే శ్రేష్టమైనటువంటి దూతలు మన దగ్గర ఉన్నారు. ఎవరు? కరెక్ట్. ఎందుకు ఏం డౌటా మీకు? ఆదరణకర్త. 24 గంటల వీళ్ళకి అప్పుడు వచ్చి పోతున్నాడు. గాబ్రియెల్ అప్పుడు వస్తాడు, వెళ్ళిపోతాడు, పని చెప్పుకొని వెళ్ళిపోతాడు. మిఖాయేలు వస్తాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు నా పాత నిబంధన వాళ్ళు వచ్చేది వెళ్ళిపోయేదే. ఎప్పుడు వాళ్ళతో ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుడు ఎంత గొప్ప కృప నీకు నాకు ఇచ్చాడు. దానియేలుకు అది అర్థమైపోయింది. ప్రభా, ఇప్పుడు మిఖాయేలు వీళ్ళంతా వీళ్ళు వచ్చిపోతున్నారు, కానీ ఆదరణకర్త అయినా మీరే వీళ్ళంతా ఉంటున్నారు. సంతోషం అయిపోయింది దానియేలు. తన దుఃఖం, తన బాధ, తన వేదన అంతా వెళ్ళిపోయింది. భయపడద్దు. 2 సార్లు ధైర్యం. మనం ఇది కంటిన్యూగా అంటే వరుస క్రమంలో మనం ధ్యానం చేసుకుంటే దేవుడు ధైర్యపరుస్తున్నాడు. మనం ఇది వరుస క్రమంలో చెప్పకముందే దేవుడు పవర్తో చెప్పిస్తాడు భయపడకూడదు. ఇంతకుముందు కూడా చాలా మంది ఈ టాపిక్ మీద మాట్లాడినారు. భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఈ రాత్రి నీతో కూడా దేవుడు అంటున్నాడు. ఇది వరుస క్రమంలో దేవుడు నీతో చెప్తున్నా అంటే ఇప్పుడు ఎంతమంది భయపడుతున్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. లైఫ్ గురించి కానీ, జీవితం గురించి, మరి పరిస్థితుల గురించి కానీ, పనులలో, కుటుంబాలలో దేనికి నువ్వు భయపడుతున్నావో, ఒకవేళ పాపం నుంచి విడిచిపెట్టలేక దానికోసం భయపడుతున్న దేవుడు ధైర్యంగా ఉండి ఆ పాపం పోరాడి పాపం అసహించుకొని చెడుతను విసర్జించి రోషం వల్ల దేవుని బిడ్డగా జీవించడానికి నేను చేస్తానంటున్నాడు ఈరోజు దేవుడు. ఏంటి ప్రభా ఇంత వాక్యం చదువుతున్నా, ఇంత ప్లాన్ చేస్తున్నా ప్రభా, నేను దీన్ని జయించలేకపోతున్నా, ఎందుకు ప్రభా? అనుకోని విధానంలో దేవునికి విరోధమైన చేసి మనం ఎంతగా గుండె పగిలేలా ఏడ్చి పశ్చాత్తాపడుతున్నాం. ప్రభా, నేను దీని నుంచి వేరు కావాలని ఎంత ప్రయత్నిస్తున్నా, కానీ నా ప్రయత్నాలన్నిటికీ వీడు ఆనందం వస్తున్నాడు. ప్రభా ఏంది ప్రభా అంటే ఏం భయపడదు. వాడిని తల చితగొట్టాను, వాడి ఆలోచన కూడా రాకుండా చేస్తాను, చెడుతనం అసహించుకునేలా చేస్తాను.
నువ్వు పరిశుద్ధమైన బిడ్డగా చేసి నేను పరిశుద్ధపరిచి నీకొచ్చి నేను నీతో మాట్లాడతాను. ఎంత ప్రేమ! ఇక్కడ దానియేలు పరిశుద్ధులకే దేవుడు తోడుగా ఉంటాడు, పరిశుద్ధులతోనే దేవుడు మాట్లాడతాడు. మనం లేఖన భాగంలో చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువుల వారికి దర్శనం వచ్చింది అక్కడ కదా. అక్కడ మోషే ఏలియాలు యేసు ప్రభుతో మాట్లాడినారు. మీకు అంతా తెలుసు అది రూపాంతర కొండ అంటారు దాన్ని కదా. మరి ఆ విధానంలో మత్తయి 17లో యేసు ప్రభువుల వారు వాళ్ళతో మాట్లాడినారు. కానీ ఏం మాట్లాడింది పేతురు, యోహాను, యాకోబుకు తెలియదు. ముగ్గురు అక్కడే ఉన్నారు. అబ్బా ప్రభు ఏం వెలిగిపోతున్నాడు, ఎవరో ప్రభుతో మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తే వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ స్టాచ్యూస్ అవన్నీ చూసింటారు కదా. మోషే ఏలియా వీళ్ళమంది మోషే లాగున్నాడు, ఏలియా లాగున్నాడు కదా అని అనుకున్నారు. అప్పుడు వెంటనే ప్రభు ముఖకాంతితో వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా పోదాం పదంటే, ప్రభు నీతో మాట్లాడి మోషే ఏలియాలే కదా. అవును అన్నాడు. మరి 3 మనసాలు పడుతున్నాను నేను ఇంట్లో, నీకోడి వాళ్ళకోడి. ఏం మాట్లాడుతున్నారు పేతురు నువ్వు? నేను ఇక్కడ పర్ణశాల కడతా, పర్ణశాల ఉండడానికి వచ్చినాను. నేను తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాను. కొంతకాలమే నేను మీతో ఉంటాను. నేను మరలా పోతానని చెప్పాను కదా. పోతానని అన్నిసార్లు చెప్పినా, మరణం గురించి అన్నిసార్లు చెప్పినా 17వ అధ్యాయం వరకు 2-3 సార్లు చెప్తాను. నేను చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్తే మీకు ఆదరణకర్త పంపిస్తాను అని చెప్పి యోహాను సువార్త 16లో చెప్పాడు. మరి మత్తయి సువార్త 17 దాకా చెప్పుకుంటూ వచ్చినా నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరుస్తానని యేసయ్య 14లో చెప్తే కూడా మళ్ళీ వీళ్ళు ఏమంటాడు, ప్రభా పర్ణశాల పంపురా. మనం కూడా కొంచెం దేవుని ప్రణాళికకు యాంటీగా మాట్లాడుతుంటాం. ఇక్కడ దానియేలు అయితే ఒక్క మాట మాట్లాడలేదు. ఎంత మౌనంగా ఉన్నట్టు. అక్కడ శిష్యులు చాలాసార్లు మాట్లాడినారు. కానీ దానియేలు మాత్రము ఎప్పుడు కూడా ఎంత ఇదిగా తగ్గించుకున్నాడు. ఆయన ఎవరి కోసం తగ్గించుకున్నాడు అంటే తన ఇంటి కోసం కాదు, తన యొక్క ఏమో ఉద్యోగం వస్తుందని తగ్గించుకోలేదు. ఉద్యోగం కోసం కాళ్ళ వేళ పడుతుంటాం అంటుంటారు కొంతమంది. ఆ రోజు పాస్టర్స్ మీటింగ్ జరిగే రోజు ఒక ఆయన పాస్టే నేను పాదాలు పెట్టి అడుగుతున్నాడు అంటే వెంటనే నేను అలాగ చెప్పకూడదు బ్రదర్, మీరు మీ వాళ్ళ పాదాలు ఎందుకు మీరు పట్టుకునేది, దేవుని పాదాలు పట్టుకోవాలన్నా. అందరు షాక్ అయిపోయినారు. అంతా హేమహేమీలు ఉన్నారు అక్కడ అంతా. అదే పెద్ద ఒక ఇది జరిగింది. రాజకీయ వేదన కూడా వచ్చినారు కొంతమంది. మనుషుల పాదాలు పట్టుకుంటామని ఎప్పుడు అనుకుంటు దేవుని పిల్లలు దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే దైవజనులైనా కొన్నిసార్లు అవివేకంగా మాట్లాడుతుంటారు. ఇక్కడ నిజంగా ఈ యొక్క దానియేలు అయితే అలాగలేదు. వివేకంతో ఉన్నాడు, తగ్గించుకున్నాడు. తన ప్రజల కోసమే, పరిశుద్ధులకు భయంకరమైన అంత్య దినాల్లో జరగబోతుందని తెలిసి దుఃఖాక్రాంతుడైపోయినాడు. పరిశుద్ధులు అంటే అంత్య దినంలో, ఇప్పుడు కాదు, ఆయన కాలంలోనే కాదు, ఆయన వాళ్ళకే కాదు, వాళ్ళంతా తరాలు పోతాయి. అంత్యకాలంలో అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనకు తెలుసు. 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య అంటే యేసయ్య పుట్టక ముందే వచ్చింది దర్శనం. మరి అంత్యకాలంలో వస్తుందని చెప్పినా కూడా అంత్యకాలంలో నాకెందుకు లేదు అని మనం అనుకుంటాం. అవునా కాదు? ఎందుకు ఆపు కూడా అన్నాడు, సరే నా కాలంలో రాదా, పర్లేదు. హిజ్కియా కూడా నా కాలం రాదా, పర్లేదు. కానీ వీళ్ళ దానియేలు అలా అనుకోవాలి. అంత్యకాలమైన ఏ కాలమైన వాళ్ళు నీ పిల్లలు కలుగుతారు. నీ పిల్లలకి ఇంత భయంకరమైన ఇది వస్తుందా? వాడు కొంతకాలమే పరిశుద్ధుల శిబిరాలను తాకుతాడు, పరిశుద్ధులకు బాధ పెట్టేది కొంతకాలమే వాడు అని చెప్తాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పి అంటున్నాడు కదా, 14 వచ్చిన చదవండి. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. ఇప్పుడే కాదు, ఇది ఎప్పుడో జరిగేది. నీకు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇప్పుడు జరిగేతున్న దర్శనాలు కూడా దానియేలు గురించి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగనే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో కూడా మీరు బాగా మీకు తెలుసు కదా, సౌలుకు వచ్చే అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు వచ్చే దర్శనంలో అక్కడ చూడండి ఎంత తేజగా పరిశుద్ధాత్మదేవుడు అక్కడ మాట్లాడతాడు. ఏంటంటే సౌలుగా ఉన్నటువంటి సౌలుతో మాట్లాడేటప్పుడు సౌలు ఒక్కడే విన్నాడు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు విన్నారా? చెప్పండి. వినలేదు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఉంది 3 నుంచి చదువు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడమని అతడు అడుగగా ఆయనకు అర్థం కాదా. ఎప్పుడైనా ప్రభు స్వరం వినిందే కదా. మన మధ్యాహ్నం అంతా ఆయన స్వరం గురించి తెలుసుకున్నా.
నా పిల్లలు నా కూడా నా స్వరం వింటారని. గుర్తుపట్ల ప్రభువా నువ్వు ఎవడమంటున్నాడు? నీవు హింసించుచున్నా నీవు హింసించుచున్నా యేసును. యేసు అనే పేరు చెప్తే అందరిని చెప్పేస్తున్నావు కదా. నరహత్యలు అయిపోతున్నావు నువ్వు. ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు? మునికోలకు ఎదురుతుంటే అసాధ్యం. ఈ యొక్క మాటలన్నీ కూడా సౌలు విని తర్వాత పౌలుగా మారినాడు. కానీ ఆయన చుట్టూ ఉన్నారు 7 నుంచి 13 దాకా మీరు చదివితే ఆయన చుట్టూ విన్న వాళ్ళు పారిపోయినారు. అక్కడ లేకుండా చచ్చిన లాగా పడిపోయినారు. ఎందుకు? వాళ్ళకు దేవుడి యొక్క భయం భక్తి లేదు. ఇక్కడ పౌలుకైతే ఒక మంచి, అంటే పౌలుకు దైవ భయం ఉంది, ఆసక్తి ఉంది. చెప్పే వాళ్ళ మాటలు విని ఈ విధంగా తయారైన దేవునికి తెలుసు. అందుకనే పౌలుని ఏర్పాటు చేసుకుని పౌలుకు మాత్రమే ఈశ్వరం. మిగతా వాళ్ళకంతా ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు, గర్జిస్తున్నారు, ఏదో అనుకున్నారు. వాళ్ళు పారిపోయినారు, అక్కడ నుంచి భయపడిపోయినారు. వాళ్ళు పెద్ద భూకంపం లాగా అయిపోయింది వాళ్ళకు. ఆ వెలుగును వాళ్ళు చూశారు, కానీ వాళ్ళకి అర్థం కాల. సౌలుకు ఒక్కరికి అర్థమైంది. తర్వాత సౌలు లేచి వాళ్ళందరూ లేపి పదండి అని ఇంకా అక్కడ పెద్ద ఉంది స్టోరీ, మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ అర్థమైంది అంటే, అయితే సౌలు నాతో ఇలాగా దేవుని దర్శనం వచ్చింది, నాతో మాట్లాడితే అయ్యి మాకు కనపడ్డా, నీకు ఒక్కరికి ఎట్లా కనపడి ఉంటారు అని అనిసింది. అనేవాళ్ళు లేదు, వాళ్ళు నోరు తీసుకొని పడిపోయినారు. కాబట్టి దేవుడు ఎవరికి ఏమి తీస్తాడో అవే ఇస్తాడు. ఒకరికి ఏదైనా దేవుని దర్శనం వచ్చిందంటే మనం అవహేళన చేయడానికి కాదు. ఇక్కడ దానియేలు నాకు గాబ్రియేలు మిఖాయిలు కనుక్కున్నారని తన ప్రియమైనటువంటి స్నేహితులకు చెప్పించాడు. శద్రక్ మెషక్ అభ్యర్థన. అవునా, ఇంత ధన్యత అనింటారు వాళ్ళు. నేను కూడా ప్లాన్ చేశాను కదా, మాకు కనపడలేదు, నీకెట్లా కనపడుతుంది, ఏ కాకపో అన్నారా? అన్నారు. దానియేలు ప్రతిదీ వాళ్ళతో పంచుకుంటాడు. కాబట్టి మిఖాయేలు నిజంగా ఎంతగా దానియేలుకు సహకరిస్తున్నాడు అక్కడ చెప్తున్నాడు అనమాట. ఇదంతా విన్న తర్వాత ఆయన అంటున్నాడు కదా 15వ వచనంలో, అతను ఈ మాటలు అతను చెప్పగా నేను నా ముఖము నేల వంచుకొని మౌని అయితేనే. అప్పుడు నరస్వరూపియగు ఒకడు, ఇక్కడ గమనించాను, గాబ్రియేల్ ఉన్నాడు, మిఖాయేలు ఉన్నారు, మళ్ళీ ఇంకొకరు ఎవరున్నారు? అది నరస్వరూపి ఒక్కడు. చూడండి, ముగ్గురు వచ్చినారు. దానియేలు ప్రార్థనకి ఎంత ధన్యత! దానియేలు ప్రార్థన ఎంత పవర్ఫుల్ గా ఉంది. కారణం ఏంటంటే నా పిల్లలు నా పాప అన్ని ఒప్పేసుకున్నారు, శుద్ధి చేసుకున్నారు. హృదయ శుద్ధి గల వారిని వాళ్ళు దేవుని శుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తే యేసయ్య నీతో నాతో మాట్లాడతాడు. అందుకనే నరస్వరూపి వాడు నన్ను ముట్టితే వెంటనే నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వానితో ఇట్లాంటిని నా ఏలినవాడా. ఇప్పుడు అంటాడు ఈయన నా ఏలినవాడా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయేంతగా వేదన పడుతున్నాడు. ఈ రాత్రి మనమంతా ఒక ప్రశ్న వేసుకోవాలి. నరకంలో పడతారు మీ పిల్లలు రక్షణకు లేదంటే మీకు ఎంత బలం తొలగిపోయే వరకు ప్రార్థన చేయండి. దానియేలు బలము తొలగిపోయేంత వరకు ప్రార్థన చేస్తున్నాడు. అంత్యకాలంలో జరిగే దాని గురించి ఆయన ప్రార్థన చేస్తే ఇప్పుడున్న మీ పిల్లలు నరకంలో పడకుండా మనం ఎంత చేయాలి? ప్రశ్న వేసుకోవాలి. ఎవరి కోసమో దానియేలు తన బలాన్నంతా పోగొట్టుకున్నాడు. ఎవరి కోసమో దానియేలు 21 రోజులు ప్రార్థన చేశాడు, తగ్గించుకున్నాడు. తన కోసం కాదు, తన బంధువుల కోసం కాదు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే సిచ్యువేషన్ దేవుని సన్నిధిలో మొదలుపెట్టి ఆయన ప్రార్థనకు జవాబుగా, అనేకుల ప్రార్థనకు జవాబుగా యేసయ్యను తండ్రి అయిన దేవుడు పంపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుమా. నా ఏలిన వాని దాసునైనా నేను నా ఏలిన వాని ఎదుట చూడండి ఎంతమంది, నువ్వు నాకు ఏలిక, నన్ను ఏలేవాడు నువ్వే, నేను నీ దాసులను. రాజు దగ్గర ప్రధానమంత్రి స్థానంలో ఉండి నేను ప్రధానమంత్రి, నేను అది, నేను ఇది అన్నాడా? అన్నా, నేను నీ దాసులను. మనం ఎంత బిల్డప్ ఇస్తాం సంఘంలో, కొంచెం ఏదైనా వస్తే ఓ నేను అది ఇదని ఎంత గర్వంతో అహంకారంతో ఊగిపోతా ఉంటాం. ఇది ఇష్టానుసారంగా సంఘంలో ఖర్చు పెడుతుంటారు. వాటన్నిటికీ దేవుడు లెక్క అడుగుతాడు. లక్షలకు ఖరీదు చేసి డెకరేషన్లు చేస్తే లక్షలు వాళ్ళ ఇళ్లలో పోతాయి. ఈరోజు నేను చెప్తున్నా, మీరు రాసుకొని కావాలంటే. డెకరేషన్ల కోసం చేయమని చెప్పలేదు దేవుడు, ఎంతో అంతే ఉండాలి.
దాని బదులు బైబిల్ కొని, ఎంతమందికి బైబిల్ లేవు కదా, కొనియచ్చు. బ్యాప్టిజం తీసుకునేటప్పుడంతా ప్రతి సంఘము ఒక వాగ్దానం, ఒక బైబిల్ ఇస్తుంది. మన సంఘం ఇంత పెద్ద సంఘం అంటే ఇన్ని లక్షలు నాలే బుద్ధి లేదు అసలు. ఒక వాగ్దానము బ్యాప్టిజం తీసుకునే వాళ్ళకి ఇవ్వాలి. బ్యాప్టిజం తీసుకునే వాళ్ళకి ఒక బైబిల్ ఇవ్వాలి. మరి గొప్పలు, పేరు గొప్ప, ఊరు దిబ్బ. రక్షణ పొంది ఆత్మీయంగా, నీతిగా, నిజాయితీగా ఎదిగేవాడు ఎంతమంది నన్ను ప్రశ్నిస్తే దానికి జవాబు ఎంతుంటుంది మనకు. ఇక్కడ దానియేలు చూడండి ఎంత యథార్థంగా, నీ దాసుడని అంటున్నాడు. నేను ప్రధానమంత్రి రాజశేఖర ఎవరనుకున్నావు? నువ్వు ఆడ దేవుడి దగ్గర కొడుకు అయితే నేను ఇవి ఉన్నా, మనమైతే ఎట్లా అంటాం. కానీ అనలేదట, నేను నీ దాసుడు. నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాట్లాడదును. ఈలాగునమ్మా, ఎంత బాగా చెప్తుంది. నువ్వు ఏలిన వాడు, నేనేం మాట్లాడాను ప్రభా. మనకంటే తక్కువ వాళ్ళు వయసు కూడా చూడకుండా నిష్టానుసారంగా మాట్లాడుతుంటారు, సిగ్గు లేకుండా. దానిని చూసి నేర్చుకోవాలి. నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని. ఎంత చూడండి, ఎంత బాగా తేటగా దానియేలు చెప్తున్నాడు. ఉపవాసం అంటే ఇది నిజమైన ఉపవాసం. అతడు మరలా నన్ను మొదట ముట్టాడు, మాట్లాడినాడు. మరలా రెండోసారి ముట్టి బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము. ఎంత భయపడాలి? నువ్వు నాకు ఇష్టమైన వాడివి నాయనా, నా కొడుకు, భయపడద్దు. ఎన్ని మాటలు చెప్తాడు, భయపడకు. అందుకనే బైబిల్లో 366 సార్లు రాయబడింది భయపడకు అనే పదం. అంటే నీవు సంవత్సరంకు ఒకటి వస్తుంది కదా, 365 అని చాలా మంది సేవకులు పాస్టర్లు చెప్పగా నేను విన్నా. వాళ్ళు చెప్పిన వెంటనే 365 కాదు 66 సార్లు. అంటే ఏం మేడం అంటే అవును, మరి లీవ్ సంవత్సరంలో భయపడాలా? ఆ లీవ్ సంవత్సరంలో ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ రోజు భయపడాలా? ఏమన్నా ప్రపంచంలో మనకు ఉండేది 366. అంటే 65 కొన్ని ఉన్నాయి, 66 ఉన్నాయి. ప్రతిరోజు దేవుడు నీతో చెప్తున్నాను. నేనంట 366 కాదు, కొన్ని వందల సార్లు అంటాను. కొన్ని వందల సార్లు దేవుడు నీతో భయపడదు. ఈ దానియేలుకే ఇన్నిసార్లు చెప్పినాడు భయపడేవాడు. ప్రపంచమంతటా ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పింటాడు? అది మనం లెక్కించలే. ఎన్నిసార్లు ధైర్యపరుస్తాడు. నువ్వు బహుప్రేరణ, నువ్వు నాకు ఇష్టం అంటే మనమైతే ఎగిరి గంతులేస్తాను. అబ్బా నేను నీకు ఇష్టంగానే పోయిన బలమంతా మనకు వస్తుంది. నువ్వు నాకు ఇష్టమైన వాడవన్నా కూడా ఆయనకి ఏమైంది, నేను నీకు ఇష్టమైన పర్లేదు, కానీ అప్పుడు ఏం జరుగుతుందో ఇదే ఉంది. అంత్యకాలంలో ఏం జరుగుతుందో కదా, నేను ఇష్టమైన వాడినైనా మనమైతే గంతులు వేసి సంతోషిస్తాం. అబ్బా దేవుడు నన్ను పెంచుకున్నాడు ఇంకా అనేసి. చూడండి ఎంత ఇదిగా అంటాడు కదా, నీకు శుభమో కాక. మనం చాలాసార్లు శుభాలు చెప్తాం. పత్రికలంతా మీరు చదవండి. పత్రికలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులైన వారికి, విశ్వసించిన వారికి, క్రీస్తు చేత ఏర్పరచబడిన వారికి, పంపబడిన వారికి శుభం. ఎవరికంటే ఎవరికి శుభం కాదు. మనము ఒక నోటితో శుభం చేస్తే శుభం రాదు. ఎందుకంటే చూడండి అక్కడ ప్రకటన 22:21 చదవండి. పరిశుద్ధులకు దేవుడు తోడుగా ఉంటాడు, వాళ్ళకే శుభం. ప్రకటన 22:21 ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైన దాకా. మొదటి పేతురు 1:2 చదివితే అక్కడ కూడా విశ్వాసం అంటూ ఉన్న మీకు శుభం కలుగును కాక. ఇంకా పత్రికలంతా ఇదే ఉంటుంది. ప్రతి పత్రిక చదవండి, శుభం కాక. ఎవరికి శుభం అంటే విశ్వాసులకు, పరిశుద్ధులకు, ఏర్పరచబడిన వాళ్ళకు, పంపబడిన వాళ్ళకు, పిలువబడిన వాళ్ళకు, అందరికి కాదు. ఇక్కడ ఏర్పరచబడినాడు, ప్రత్యేకించబడినాడు, దేవుని చేత పిలిచాడు, దానియేలుని ప్రియుడు అనిపించుకున్నాడు, అందుకే శుభమవును కాక. ధైర్యం తెచ్చుకోము. ఎన్నిసార్లు చెప్పినట్టు చూడండి. భయపడుకో అన్నాడు, ధైర్యం తెచ్చుకోను. నాతో చెప్పాను, అతను నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకోనే రాత్రి నీతో పదే దేవుడు ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. భక్తులైన మరి కూడా ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడైనా, నేను నీకు సహాయం చేస్తాను. ఎన్నిసార్లు ఎంతమందికో పేతురుకు ధైర్యపరిచినాడు, పౌలును ధైర్యపరిచినాడు చెరసాల్లో ఉన్నప్పుడు కదా. యోసేపుడు వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపోను, మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఏ రోజు వస్తాడు, వాడు చచ్చిపోయినకొద్దు. ఎందుకు ప్రభా మమ్మల్ని నుంచి వాడిని చంపొచ్చు కదా అంటే అది కాదు, నువ్వు పో 2 సంవత్సరాలు తర్వాత వాడు వచ్చినాక నువ్వు ఇక్కడికి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు మనలో తమ పని తాము చేసుకోవాలంటే హేరోదు చావాల్సిందే, ఫరో చావాల్సిందే. ఫరో చచ్చిన తర్వాత ఇశ్రాయేలుకు పీస్ వచ్చింది.
హల్లెలూయా, హల్లెలూయా. అతను చచ్చిన తర్వాత దేశం నెమ్మదిగా ఉండిందంట. మీరు మొదటి రాజులు 2వ రాజులు చదివితే తేటగా ఉందట. యెజబెల్ చచ్చిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారంట. సిద్కియా చనిపోయిన తర్వాత కూడా పీస్ అయిపోయింది. సిసేరా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేసింది. దెబోరా, బారాకు, యాయేలు ముగ్గురు ప్రయత్నం. దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ముట్టున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, 19వ వచనం. నాతో చెప్పాను, అతడు నాతో ఇట్లాడగా నేను ధైర్యం తెచ్చుకొని, మరి చెప్పిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నాను. మీరు ఎన్నిసార్లు విన్నారు కదా, భయపడద్దు భయపడద్దు. ఇంకా ఎవరికైనా భయం ఉంటే చేయొద్దండి. ధైర్యం వచ్చిన వాళ్ళు చేయొద్దండి. విద్యమకు ధైర్యం కదంట. ఏం లేదా ధైర్యము? వెరీ గుడ్. అందరికీ దేవుడు ధైర్యపరిచాడు. చిన్నపిల్లలు ధైర్యపరిచి, ఈమె ఒకరోజు ప్రార్థన చేసింది, మీరు రోజు వాక్యం చదివింది, ఎంత ధైర్యం ఇచ్చాడు పిల్లలకు కూడా. దేవుడికి ఇస్తూ వస్తాడు. తర్వాత చూడండి, అప్పుడు ఏమంటున్నాడు, అతడు నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పిదినే, అతడు నేను నీకు ఎందుకు వచ్చిందో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధం చేయటకు మరలా పోతా. వాడు మళ్ళీ నేను ఏమనంటే వాళ్ళకి అంత నేను చేస్తా. ఎదురు మీతో కూడా భయపడద్దండి. ప్రభువా ఆ రోజు వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా మళ్ళీ వస్తారేమో ఎవరో ఈ మధ్యన అన్నారు. మళ్ళా మాతో ఏమి రాకుండా చేయకూడదు అంటే, మళ్ళీ ఎందుకు వస్తుంది, నేనున్నాను కదా. ఆ రోజు సాయం చేసినా మళ్ళీ చేస్తాను. మళ్ళీ ఎవడో నిన్ను అంటాడా, మరి మళ్ళీ నేను చేస్తాను. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఎంత చక్కగా చూడండి. అయితే సత్య గ్రంథంలో రాసినది నీతో చెప్పేదను, మీ అధిపతి యొక్క మిఖాయేలు కాక ఈ సంగతులను గురించి నా పక్షంగా నిలవ తెగించేవాడు ఒక్కడూ లేడని ఇక్కడ ఎంత చక్కగా మరి గాబ్రియలు కూడా చెప్పాడు. దానియేలు కూడా దేవుని స్తుతించాడు. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజమే. దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొలది దుతులతోనూ మా వంటి మానవాళితో నిత్యము మహిమ మహిమ అని పొగడబడుతున్న మా దేగల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అద్భుతకరణ మీకు స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, నిత్యుడవు తండ్రి మీకు స్తోత్రం, సమాధానకర్త మీకే స్తోత్రం ప్రభా, ఆశీర్వాదాలకు కర్త మీకే స్తోత్రం నైనా, మీకే స్తోత్రం 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 ప్రభా. తండ్రి మీకే స్తోత్రం 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 ప్రభా. ఎక్కడైతే తండ్రి 2-3 కూడి మీ నామంను స్మరిస్తారో అక్కడ మీరు ఉంటారని శ్రమించిన గొప్ప రాజా మీకే స్తోత్రం ప్రభా. ముందుగా తండ్రి మేము మీతో మాట్లాడేటప్పుడు మా యొక్క తలంపులు ఆలోచనలు మీకు ఇష్టకరంగా ఉండడం మీరు కృప చూపండి ప్రభా. మీకే స్తోత్రం మీకే స్తోత్రం 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 ప్రభా. యెహోవా నామము ఘనమైనదని మేము మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే స్తోత్రం ప్రభా. మీకే స్తోత్రం 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 ప్రభా. అలాగే ప్రభా, యెహోవా నామం గర్వించిన మీరు మాత్రమే ప్రభా, సర్వలోకములను తండ్రి ప్రతి బిడ్డ తండ్రి మీరు మాత్రమే మహోన్నతులని తెలుసుకొని మిమ్మల్ని స్తుతించుటకు మీరు కృపను గ్రహిస్తున్నారు. మీకే స్తోత్రం నాయనా, మీకే స్తోత్రం. మీకు అసాధ్యమైనది ఏది లేదు, అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. మీకే స్తోత్రం 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 తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదిస్తున్నారు. మీకే స్తోత్రం తండ్రి. మేము ఏ తలంపులతో మిమ్మల్ని స్తుతించాలని ఆశపడుతున్నామో మాకైతే తెలియదు కానీ ప్రభా, అయితే తండ్రి ఒక్కసారి తండ్రి మీ దగ్గరికి మేము వస్తే తండ్రి మీ కృపతో మీ ఆత్మతో మమ్మల్ని నింపుతున్నారు. అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. మీకే స్తోత్రం 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 ప్రభా. దానియేలును రక్షించిన గొప్ప రాజు మీరు మాత్రమే ప్రభా. మీకే స్తోత్రం మీకే స్తోత్రం ప్రభా. భయపడకుడు నేను మీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన రాజా మీకే స్తోత్రం ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. మీ బిడ్డలుగా మేము ఉండాలని ఆశపడినాం తండ్రి. అయితే తండ్రి మీ బిడ్డలుగా మీరు మాకు ఇచ్చిన అర్హతను బట్టి మీకే స్తోత్రం ప్రభా.